నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి షాక్, పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా. లగచర్ల రైతు ఆసుపత్రికి తరలింపు, సంఖ్యలు వేయడం దారుణం. ప్రభుత్వంపై మాజీ మంత్రులు ఫైర్, విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న సబితా అరెస్ట్. ఎస్ఎస్సీ ఉద్యోగుల ధర్నా, రోడ్డుపై బైఠాయింపు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నందున పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్సీ ఉద్యోగులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. తమ ఉద్యోగులకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్ష హోదాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఎస్సీ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని ఎస్ఎస్సీ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న డిమాండ్ చేశారు. లేని పక్షంలో అప్పటి వరకు పే స్కేల్ సదుపాయాలు కల్పించి ఉద్యోగుల విద్యాశాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 18 ఏళ్లుగా తమ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా అధికారంలోకి రాగానే 1 మంత్లోనే 5 నిమిషాల్లో మీ ఫైల్ పైన సంతకం పెట్టి మీ 19,000 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చెప్పేసి మాట ఇచ్చారు. 1 నెల పోయి సంవత్సర కాలం పూర్తయిపోయింది. మరి ఇప్పటికి కూడా చాలాసార్లు మిమ్మల్ని వేడుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసాం, ఎమ్మెల్సీని కలిసాం, ఎంపీని కలిసాం, మినిస్టర్ని కలిసాం, మిమ్మల్ని కూడా కలిసాం. దయచేసి ఈ రాష్ట్రాన్ని రైజింగ్ నెంబర్ 1 తెలంగాణగా తీసుకువెళ్తున్నటువంటి మీరు ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటి అని అంటే, కంప్లీట్గా విద్యా వ్యవస్థ అనేటువంటిది ఎక్కడైనా సరే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మాకు దయచేసి న్యాయం చేయండి. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, వేడుకుంటున్నాం. దయచేసి న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఇంతమందికి న్యాయం చేస్తున్నటువంటి మీరు మరి విద్యాశాఖను ఎందుకు పట్టించుకోవటం లేరని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి కంప్లీట్గా ఈ రాష్ట్రంలో మొత్తం 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 70% మంది మహిళలే ఉన్నారు. మరి ఈ మహిళలు, ఈ సోదరీమణులు ఒక్కసారి మీరు చూడండి, మమ్మల్ని చూడండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 24/7 పనిచేస్తున్నటువంటి ఒక మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఒక కేజీబీ సోదరీమణులు. 18 సంవత్సరాలుగా మేము కస్తూర్బా స్కూల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయురాళ్ళము, ఎస్ఓలుగా, పీజీసీఆర్టీలుగా, సిఆర్టీస్గా, నాన్ టీచింగ్ సిబ్బందిగా, అకౌంటెంట్స్గా, ఏఎన్ఎంస్గా మా విధులు 24 గంటలు 7 రోజులు 24/7 మేము వర్క్ చేస్తున్నామన్నా. మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మేము గెలిపించడం జరిగింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో మార్పు మా జీవితాలలో వస్తుందని ఆశించి, మా బ్రతుకుల్లో కూడా మార్పు వస్తుందని ఆశించి మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా. ఈరోజు మేము మీరిచ్చిన హామీనే మేము గుర్తు చేస్తున్నామన్నా. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఈరోజు మేము ఈ రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఈ నెల 15వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే ఐక్య క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలని బెరాకా మినిస్ట్రీస్ నిర్వాహకులు కిరణ్ పాల్ కోరారు. స్థానిక హైనీ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్య క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రముఖ దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవ సమాజం, అలానే స్నేహితులు, మిత్రులు, బంధువులు, ఇది మన ఊరు, ఇది మన పండుగ అనేటువంటి నినాదంతో మత సామరస్యాన్ని అవలంబిస్తూ ఈ ప్రత్యేకమైన సంవత్సరాంత నెలల్లో చక్కని భక్తి కార్యక్రమాలు జరిగించడం మనం చూస్తున్నాం. మరలా ఈ సంవత్సరం మనందరికీ తెలుసు, డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రీ క్రిస్మస్ జరిగించాలని అందరూ క్రైస్తవ సమాజ పెద్దలు నిర్ణయించడం జరిగింది. సో ఈ క్రిస్మస్ కార్యక్రమం ఐక్య క్రిస్మస్ వేడుక మీరు చూడొచ్చు. ఐక్య క్రిస్మస్ వేడుక దీనికి మనము డిసెంబర్ 15వ తారీఖు అనగా వచ్చే ఆదివారం సాయంత్రం 4:30-5 గంటల నుండి జిల్లా కోర్ట్ సెంటర్ ఆంధ్రేయ మహాదేవాలయం దగ్గర నుండి గొప్ప ర్యాలీగా బయలుదేరి అక్కడ నుండి కోనేరు సెంటర్కి వెళ్ళి కోనేరు సెంటర్లో ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేడుకను మనం కలిగి ఉంటాం. ఈ వేడుకకు ప్రత్యేక దైవ సందేశకులుగా దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు రాజమండ్రి నుండి వస్తున్నారు. సో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సాంప్రదాయపరమైన సాంస్కృతికమైన తీన్మార్, అలానే కోలాటం, అలానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానాన్ని నాడు ఎన్నో సంవత్సరాల క్రితం బెత్లెహేంలో లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె నొప్పి వచ్చిన రైతన్నకు సంఖ్యలు వేయడం దారుణమని అన్నారు. హిరియా నాయక్ అనే రైతుకు గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపించిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలు వేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ మాన్యువల్స్ ప్రకారం, జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం వల్ల ఒక్కటే, గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం, చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం. ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో 200 మంది ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట వినినందుకు గిరిజనులను ఇవాళ వేధిస్తా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం, అసలు ఉండడమే దారుణం. వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా 20 రోజుల పాటు జాప్యం జరగడం వల్ల, ప్రొసీజరల్ డిలే వల్ల ఇలా మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది 20 రోజుల పాటు ఉత్తపుణ్యానికి జైళ్లలో మగ్గుతా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది. కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళని హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చినా కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక 2 పేర్లు కావలి రవీందర్, గుండెమేని బసప్ప, వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళని కూడా వెంటనే విడుదల చేయాలి. అదే వారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మిగతా రైతుల మీద కూడా నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నదో ఈ విషయంలో ఇకనైనా రేవంత్ రెడ్డి వేషజానికి పోకుండా, అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విత్డ్రా చేసుకొని వారిని తక్షణమే విడుదల చేసి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న సబితా, సత్యవతి రాథోర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మాజీ మంత్రులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో
చెన్నారెడ్డి గారి విగ్రహం దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం మీతో. సంతోషం. ఎందుకంటే ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాం. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు, చనుగోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖను నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి? అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, మాకేం ప్రోటోకాల్ లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారి తమ్ముడు పోయి చూసి వస్తాడు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లన్నా వస్తాం. మరి ఎమ్మెల్యే గారి తమ్ముడైతే విజిట్ చేయొచ్చంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదే ఎక్కడ న్యాయం? విఘాతం ఏర్పడుతుందని చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులు అయింది. 3 రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం అన్నీ అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు. వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి రిమాండ్లో ఉన్న ఓ రైతుకు బేడీలు వేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రెండవ రోజు కొనసాగుతున్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సులు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు కేటాయించి పని చేద్దామని సీఎం తెలిపారు. సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పలు అంశాలపై చర్చలు జరిపారు.
Third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. Swachh Andhra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్, క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో డస్ట్బిన్ వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయాలి. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుందని కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్. ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైవ్ లో చూద్దాం. Easy to obtain. Second thing is to control the pricing in this mineral excavation and sand transportation, unauthorized movements. Now collectors, SP both are there. A lot of complaints do come regarding unauthorized movement of sand. So what we are doing, how we are doing, that clarity should be there in the team of collector and SP. Illegal mining, apart from sand, there are other minerals also. Illegal mining needs to be controlled. And one more important aspect of our mineral administration is that wherever the mines are not working, because if the mine works, then only we get revenue. If the mines are not working, the collector should examine why such thing is happening, what is the support or facilitation which is required to ensure that they run, economy runs, and our revenue also keeps ticking. Next. Now, first aspect which was discussed in previous collector conference also with regard to sand. Now, after the implementation of the free sand policy, wherein, as I said, the objective of the government is to provide free sand to the public, so that it is not only in public interest, but it is a boost for the economy. It's a saving for the industry. It's a saving for the construction sector. A lot of spiral effect is there on the basis of this action. So government definitely loses some revenue because of such action, but at the same time, the spiral effect of it on the economy makes the effort a reasonably economical effort, because construction activity increases, because people get employment, because it leads to further infusion of money into the economy. Now, sand availability is the first aspect. Availability we have presently only 4 or 5 stockyards are functioning. Those are almost over. The second aspect is with respect to desiltation. Out of these desiltation, 26 are operating in different districts. And now the most important source of sand is our manual reaches. Now, we have 111 manual reaches.
However, present functioning is only 57. So there are different reasons of non-functioning. I have already written in the PPT. Water flow is the major thing. So my request to the collectors is that wherever, please keep yourself aware of the situation of water flow. Now apparently to a large part water would have been reduced. So these 32 manual reaches which are there where still water flow is there, keep a watch over it. And as soon as the water flow is over, they should be immediately started. I hope all the collectors would completed the process of finalizing the agency for running these sand reaches. Other certain local issues are there, and court cases are there. Court case anyway, please follow it up in the court. But the major aspect is water flow aspect. Keep a watch and start it as soon as the water recedes in this thing. Next. Apart from manual reaches, the second aspect is semi-mechanized reaches. As we have already informed, we are on touch over WhatsApp group. 17, we have already received the ECs, and we had asked you to follow the tender process and start operation there. The operations are yet to start. Please see that it starts as early as possible, because after declaration of free policy and after 15th of October, because availability of sand will determine the actual rate at which the consumer gets the sand. So with manual reaches, with desiltation reaches, it has increased. With semi-mechanized reaches, it is increased double. So once you start this thing, we expect that the sand price of sand will definitely reduce to further extent if you increase these numbers plus increase the efficiency of operation of these things. So Srikakulam, Konaseema, NTR, Nellore, Kadapa and Kurnool, these are the districts where we have already, ECs have already been received, and then tender process is there. For other reaches where TORs have been issued, please follow up with the DDMGs in your district, so that this also in 1 or 2 months, if you get the ECs, you can start further operation in these things. Next. Another important aspect of our policy was to start the mineral dealer licenses, to give certain people license in those districts where there is no sand reach. For example, Visakhapatnam, Anakapalli, Kakinada, Prakasam, these places. So we have already issued an order. Some of the districts have already started supplies also, like Vizag and Prakasham, Tirupati, Nandyal. Other districts also, as I said, as much as sand we can put it in the market, that will be the best thing which will be there for the consumer. The rates will reduce. So you have manual reaches, you have semi-mechanized reaches, you have MDLs. If you require MDLs in other districts also, where there is no, where you feel that still, that also you can request the government, we can take a decision on that thing. Patta land application also, this is one thing where the performance is not satisfactory across all the districts. The process of giving permissions from Patta lands is apparently not being taken seriously by the district administration. We have a lot of joint inspections which are pending. Then we have approved, the number of approval is very less as compared to the application file. And I keep on getting complaints from different people who meet me that Patta land is not being taken seriously. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.